ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 చోట్ల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలో కూడా ఎవరిని అనుమతించకుండా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్ట్రాంగ్ రూముల వద్ద పరిస్థితి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక తుది ఘట్టమైన కౌంటింగ్ పైనే అందరి చూపులు కూడా ఉన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 3 పార్లమెంటు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 3 చోట్ల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. గుంటూరు పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసి ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు నర్సాపేట పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశారు. మరోవైపు బాపట్ల పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశారు. 3 చోట్ల స్ట్రాంగ్ రూములకు సంబంధించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూములకి 3 షిఫ్ట్లు 24 గంటల పాటు సెక్యూరిటీ కేంద్ర బలగాలతోనూ లోకల్గా ఉన్న పోలీసులతోనూ సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాటికి పూర్తి స్థాయిలో రక్షణ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పక్కన పోలింగ్ అయిపోయిన తర్వాత సీఎం సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఫేర్వెల్ పార్టీ ఫంక్షన్లో పార్టీ ఏర్పాటు చేశారని ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి మరింతగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూములకి దరిదాపులకు కూడా ఎవరో వెళ్లకుండా నాగార్జున యూనివర్సిటీ కానీ నర్సాపేటలోని జేఎన్టీయూ కళాశాల కానీ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో కానీ 3 చోట్ల ప్రధాన గేట్ల వద్దే వారితో క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎందుకు వెళ్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అనే ఒక సమాచారం స్థానిక పోలీసులు నోట్ చేసుకొని అక్కడ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత అయితే కొనసాగిస్తున్నారు. ఆ కేంద్ర బలగాలతో సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్థానికంగా ఉన్న పోలీసులను కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి 3 అంచెల భద్రత కొనసాగిస్తున్నారు. మరోవైపు స్ట్రాంగ్ రూముల సమీపంలో డ్రోన్లు కూడా ఎగరవేయడానికి వీల్లేదంటూ కూడా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన నేపథ్యంలో స్ట్రాంగ్ రూములకు దరిదాపుల్లో కూడా ఎవరో వీడియోలు తీయటం కానీ డ్రోన్లు ఎగరేయటం కానీ చేయకుండా పోలీసులు కట్టడి చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 4వ తారీఖు కౌంటింగ్ కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజానీకం ఓట్లు వేసిన ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారు ఎదురు చూస్తున్న ఆశలు రాజకీయ నాయకుల భవిష్యత్తులు మొత్తం కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలోనే నిక్షిప్తమై ఉన్న నేపథ్యంలో 4వ తారీఖు ఈవీఎంలు పటాపంచలయ్యి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కూడా తేలే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇది మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్ట్రాంగ్ రూముల వద్ద ఉన్న పరిస్థితి.